గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టింది. ప్రస్తుతం వైసీపీ టీడీపీ క్యాంపు రాజకీయాలు హాట్గా కొనసాగుతున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మనతో ఉన్నారు. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏదైతే గత 4 ఏళ్లలో మహావిశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కూడా వైసీపీ 4 ఏళ్లలో వైసీపీలో ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులందరూ కూడా ఆ 4 షాడో మేయర్లు విశాఖ నగరపాలక సంస్థ ప్రజల పన్నుల రూపంలో కడుతున్నటువంటి కోట్లాది రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేసి అడ్డగోలుగా దోచేసి వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు అభివృద్ధి చెందారు. కానీ ఆ 4 వైసీపీలో ఉన్నటువంటి షాడో మేయర్లు కనీసం వాళ్ళ వార్డు కార్పొరేటర్లు వైసీపీ వార్డు కార్పొరేటర్లు కూడా అభివృద్ధి యొక్క నిధులు ఇవ్వలేదు. అదే మాదిరిగా ఇవాళ అదే వైసీపీ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున కూటమి పార్టీల్లో చేరడానికి ఇవాళ క్యూ కడతా ఉన్నారు. అంటే ఇవాళ వాళ్ళ వార్డుల్లో కనీసం కూటమి ప్రభుత్వంలో సరే ఉన్న ఏడాది మా యొక్క వార్డుల్లో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేయాలంటే కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం అని చెప్పి అవిశ్వాస తీర్మానం ఏదైతే కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా జీవీఎంసీ మేయర్ మీద బొలగాని హరివెంకట కుమార్ గారి మీద ఏదైతే, అలాగే జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాన్ శ్రీధర్ పైన ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టామో దానికి సంబంధించి క్యాంప్ రాజకీయాలు అన్నది వైసీపీ పార్టీ ఇవాళ శ్రీకారం చుట్టింది. అలాంటి వైసీపీ కొలంబో వెళ్ళారు, అలాగే టీడీపీ మలేషియా వెళ్ళారు. జనసేనకు సంబంధించిన ఒకరిద్దరు మాత్రం వెళ్ళారు. మీరెందుకు క్యాంపు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు? మార్చి 30వ తారీఖునే మా రాష్ట్ర జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు క్యాంపు రాజకీయాలకి మనం దూరం, పార్టీ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకే మేము అందరం కూడా నడుచుకుంటామని చెప్పి ఆయన ముందర ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. మాకు దిశ నిర్దేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఎప్పుడు కూడా క్యాంపు రాజకీయాలకి అవి కూడా వ్యతిరేకం. కాబట్టి క్యాంపు రాజకీయాలకి మనం అందరం దూరంగా ఉండాలి, మనం ప్రజల్లో ఉండాలి, ప్రజలు సమస్యలు ఎప్పటికప్పుడు మనం వాళ్ళ అందుబాటులో ఉండాలి. బాధ్యతమైనటువంటి కార్పొరేటర్ పోస్టులు అంటే ప్రజాప్రతినిధులు అంటే క్యాంపు రాజకీయాల్లోని విలాసాలకి విహారయాత్రలకి మనం అటువంటి సంస్కృతికి మనం వ్యతిరేకమని చెప్పి మనం ఒక ఇండికేషన్ ఉండాలి ఖచ్చితంగా. మన బాస్కి ఏదైతే పవన్ కళ్యాణ్ గారికి అటువంటి నచ్చవు కాబట్టి ఖచ్చితంగా మనం క్యాంపు రాజకీయాలు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇదే నెలలో 5వ తారీఖున రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కోన తాతార గారు పిఎస్సి సభ్యులు ఆయన సమక్షంలో కూడా కార్పొరేటర్లందరూ కూడా మీడియా సమావేశం పెట్టి క్యాంపు రాజకీయాల దూరం పార్టీ అధిష్టాన నిర్ణయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యాచరణ మేము ఏ విధంగా మేము వ్యవహరించాలి, జీవీఎంసీలో అనేటువంటి బాధ్యతమైనటువంటి మా యొక్క బాధ్యతల్ని ఏ విధంగా నిర్వర్తించాలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ మేరకు మేము నడుచుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏదైతే జనసేన పార్టీలోని జనసేన గ్లాస్ సింబల్ మీద గెలిచినటువంటి నేను, దల్లి గోవిందరెడ్డి, బీసెట్టి వసంతలక్ష్మి మేము ముగ్గురం క్యాంప్ రాజకీయాలకి దూరం అని చెప్పి అన్నాం. వైజాగ్లోని వార్డుల్లోని ప్రజలకు అందుబాటులో ఉన్నాం. పార్టీ నుంచి వచ్చినటువంటి వేరే పార్టీ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ యొక్క నిర్ణయాన్ని మరి ధిక్కరించి లేదా పార్టీ నుంచి పర్మిషన్ తీసుకున్నారో తెలియదు. వాళ్ళైతే నేను నలుగురు అయితే వెళ్ళారని ఉన్న సమాచారం ఉంది, ఇంకొంతమంది వెళ్తారని సమాచారం ఉంది. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది వెళ్ళిన వారిపైన, కానీ వాళ్ళ దగ్గర ఏంటి వాళ్ళ పరిస్థితులు అన్న దాని గురించి. బట్ పార్టీకి వీర విధేయులుగా పార్టీ నిర్ణయానికి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు భావజాలాలతో కూడుకున్నటువంటి ఆయన సిద్ధాంతాలతో ఆవలింపజేసుకొని మేము ఆయన నడకలో ఆయన బాటలో మేము ఒక సైనికుల్లాగా మేము ఉన్నటువంటి వ్యక్తులం. పార్టీ యొక్క మాటని జవదాటకుండా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి క్యాంపు రాజకీయాలు దూరంగా ఉన్నాం. దేశ చరిత్రలో నాకు తెలిసి ఎప్పుడు కూడా క్యాంపు రాజకీయాలు అన్నవి ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కార్పొరేటర్లకు కానీ కౌన్సిలర్లకు కానీ పంచాయతీలకు కానీ దేశం దాటి విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇది దేశ చరిత్రలోనే ప్రప్రథమం అనుకుంటాను. క్యాంపు రాజకీయాలు వేరే దేశాలు తీసుకెళ్ళిపోయి కార్పొరేటర్లు దాచుకోవడం, అది కూటమి ప్రభుత్వంలో మనం ఉన్నాం, ప్రభుత్వం మనది, అధికారులు ఉన్నారు, ప్రజలు మనకు అండగా ఉన్నారు. మనం ఎందుకు మన కార్పొరేట్ల మీద మనకు విశ్వాసం ఉంది, మన కార్పొరేట్లకి మన నాయకుడి మీద విశ్వాసం ఉంది. కాబట్టి మనం ఎందుకు క్యాంపులకు వెళ్ళాలి, మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు అభద్రతా భావం ఇవాళ పెంపొందించేలా చేయాలనేటువంటి భావంతో క్యాంపు రాజకీయాలు అన్నవి అభద్రతా భావంతో ఎక్కడైతే కార్పొరేటర్లు చేజారిపోతారనో,
ఎక్కడైతే వాళ్ళు ఓటు రాకుండా నిరాకరిస్తారనో లేదంటే వాళ్ళ మీద అపనమ్మకంతో ఉన్నటువంటి విశ్వాసం లేకపోతే అప్పుడు అవిశ్వాసం అన్నది పెట్టడం అనేది వేస్ట్. ఇంకా అవిశ్వాసం అనేది పెట్టామన్నప్పుడు విశ్వాసం మన మనుషుల మీద ఉండాలి. మన మనుషుల మీద విశ్వాసం ఉన్నదన్నప్పుడు మన దగ్గర మనం ఇక్కడ మన ప్రభుత్వంలో ఉన్నాం, మనం ఇక్కడ ఉండాలని చెప్పి భావంతో ఖచ్చితంగా మనం ఇక్కడ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నది ఇవాళ జనసేన పార్టీ అభిమతం. అంటే మొదటి నుంచి కూడా 58 మంది వైసీపీ కార్పొరేటర్లు ఉన్న పరిస్థితి. ఆ తర్వాత కూటమి దాంట్లో కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అవ్వడం కొంచెం సంఖ్య తగ్గింది. కానీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలు వాళ్ళు ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేసే అవకాశం కూడా ఉండొచ్చు కదా అంటున్నా. రేపు 19వ తారీఖున వెండి తెరపైన వాళ్ళు ఎవరిని ఏ వైసీపీ కార్పొరేటర్లని బలవంతంగా పార్టీలో జాయిన్ చేసిన సందర్భాలు లేవు. వాళ్ళు పార్టీల సిద్ధాంతాలు, ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, కోట్ల రూపాయల నిధులు విశాఖ నగరానికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు ఏదైతే వచ్చారో ఆ యొక్క భావంతో ఉండి పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వాములుగా ఉండి వాళ్ళు కొనసాగితే గౌరవప్రదంగా వాళ్ళు వార్డులో అభివృద్ధి చేసుకోగలరు. లేదంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఏదో ఒకరోజు ఓట్ల కోసం వీళ్ళు పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే అది వాళ్ళ వ్యక్తిగతం, అది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. మనం డిప్యూటీ మేయర్పై కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు కదా, ఆ లెక్క ఎప్పుడు తెలుస్తుంది? డిప్యూటీ మేయర్ది 26వ తారీఖున, మేయర్ది 19వ తారీఖున. ఆ రెండు అవిశ్వాస తీర్మానాలు అయిన తర్వాత కూటమి పార్టీలు అధినాయకులు నిర్ణయం మేరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్ని కూడా జరుగుతుంది. ఇప్పుడు మేయర్కి సంబంధించి టీడీపీ వాళ్ళే మేయర్ అవ్వాలనే ఆలోచన ఉంది. డిప్యూటీ మేయర్కి సంబంధించి జనసేన వాళ్ళు కావాలని చెప్పి ఒక వాయిస్ అనేది వినబడుతుంది, డిమాండ్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ డిమాండ్లు, వాయిస్లు అన్నవి జస్ట్ ఇక్కడ గాసిప్స్ వరకే పరిమితం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జనసేనాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ముగ్గురు కలిపి నిర్ణయం తీసుకున్న తర్వాతే మేయర్ స్థానం ఏ పార్టీకి కేటాయించాలి, డిప్యూటీ మేయర్ స్థానం ఏ పార్టీకి కేటాయించాలి, ఎవరెవరికి ఏ ప్రాధాన్యత ఉండాలన్నది కూటమి పెద్దలకు నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ మీ అందరం కూడా మా స్థాయిలో అవన్నీ డిస్కస్ చేసుకోవటం ఉంది సబబు కాదు. ఖచ్చితంగా పార్టీ అధిష్టాన నిర్ణయమే. పార్టీ ఎప్పుడు సుప్రీం, వ్యక్తులు గొప్ప కాదు. వ్యవస్థలోని పార్టీలు ఇవాళ రాజకీయ పార్టీ గొప్పది. ఆ రాజకీయ పార్టీ గొడుగు కింద మనం ఉన్నాం. పార్టీ అధిష్టానం, అధినాయకుల నిర్ణయాలు ఏవైతే ఉంటే ఆ అధికార నిర్ణయాల ప్రకారంగా నడుచుకుంటేనే ఇవాళ త్రికరణ శుద్ధితో ప్రజలు మమ్మల్ని నమ్మి ఆ పార్టీ సింబల్ని చూసి, ఆ పార్టీ అధినాయకులు ఆ పార్టీ సిద్ధాంతాలు చూసి మాకు ఓట్లేస్తారు. కాబట్టి పార్టీ అధినాయకులు నిర్ణయిస్తారు అవన్నీ. ఖచ్చితంగా కూటమి పీఠమే కూర్చుంటుందా, ఎలా చెప్పగలుగుతున్నారు? కూటమి కైవసం చేసుకోబోతుంది. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలు కూటమి పార్టీలు కైవసం చేసుకోబోతున్నాయి. ఇది ప్రజలు అభిమతం మేరకు జరుగుతున్నటువంటి అవిశ్వాస తీర్మానం. విసిగి వేసారిపోయి చెత్త పన్ను విధించి కోట్లాది రూపాయలు G20 పేరుతో దుర్వినియోగం చేసి లూటీ చేసినటువంటి ఈ వైసీపీ పాలకవర్గ సభ్యుల మీద ప్రజల తిరుగుబాటుతనాన్ని ఇవాళ కార్పొరేటర్లుగా మేము ప్రజల్ని చెన్నుకొనబడినటువంటి వారు మేమందరం కూడా అవిశ్వాసం ప్రకటించి ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా కూటమి ప్రభుత్వంలోని ఇవాళ వందల కోట్ల రూపాయల నిధులు ఇవాళ విశాఖ నగరాన్ని అత్యద్భుతంగా రాష్ట్రంలోనే ప్రప్రథమ నగరంగా, భారతదేశంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం జరగబోతుందో దాంట్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే వాళ్ళ మేయర్ స్థానం, డిప్యూటీ మేయర్ స్థానం విశాఖ నగరపాలక సంస్థ కీలక భూమిక పోషిస్తుంది. కాబట్టి అభివృద్ధిలో ఖచ్చితంగా ఆ స్థానాలు కూటమి యొక్క సభ్యులు కనుక ఉంటే అభివృద్ధి చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎటువంటి ఆటంకాలు ఉండవనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. మొత్తానికి 19వ తారీఖున జరిగే అవిశ్వాస తీర్మానంలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి మేయర్ పీఠంపై అధిరోహిస్తారని చెప్పి మూర్తి యాదవ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి.